శ్రీ వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 31 భాస్కరాచార్య మంత్రాంగం. బాలవైశ్యులు రాజు వద్దకు వెళ్ళి ప్రమాణం చేసి రాజును పంపడం. ఇక్కడ విష్ణువర్ధన రాజు వృత్తాంతాన్ని వృద్ధ వైశ్యుల బుద్ధి ప్రమాదాన్ని చారుల ద్వారా తెలుసుకుని కార్యాన్ని యోచించి మహాత్మా భాస్కరాచార్యులు జరగవలసిన కార్య సంబంధాన్ని తన దివ్యదృష్టితో చూసి కొంతమంది బ్రాహ్మణులను అక్కడికి పంపారు. ఈ విధంగా భాస్కరాచార్య పంపిన బ్రాహ్మణులు ఆ నగరంలోని యువ వైశ్యులకు రాజు విష్ణువర్ధనుడి చర్య గురించి మరియు వృద్ధ వైశ్యులు రాజును రాత్రి భోజనానికి ఉంచుకున్న కథ గురించి చెప్పారు. అప్పుడు బాలురు రాజు వద్దకు వెళ్ళి రాజుచే సత్కరింపబడి, అయ్యా, మా వంశంలోని ఒక ఆచారం చెప్పనివ్వండి. పెళ్లికి ముందు పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురు గాని ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేయకూడదు. మీరు అలా చేస్తే సంబంధం స్థిరంగా ఉండదు. కాబట్టి మీరిప్పుడు నగరానికి వెళ్ళి 3 రోజుల తర్వాత తిరిగి రండి అని విన్నవించారు. ఆ వైశ్య యువకుల మాటలు విన్న విష్ణువర్ధన రాజు ఏమీ చేయలేక కోపంతో ఇలా అన్నాడు, ఓ వైశ్య యువకులారా, మీ మాటలు అబద్ధం. మీరు విశ్వాసానికి అనర్హులు. అందుకని ఇప్పుడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. సమయం వృధా చేసుకోను. రాజు మాటలకు అబ్బాయిలు దుఃఖించారు. అప్పుడు ఆ యువకులలో ఒక తెలివైన మాటకారి, బాగా చదివిన గతాన్ని భవిష్యత్తును ఊహించగలవాడు, ధనిగా పేరుగాంచిన కుర్రాడు, ప్రభు, మీరు చింతించకండి. మేము అబద్ధాల కోరు కాము. సూర్యుడు పశ్చిమాన ఉదయించవచ్చు, మేరు పర్వతం కదలవచ్చు, అంతరిక్ష నేలపై పడవచ్చు, వజ్రాయుధం మొండి కావచ్చు, సముద్రం ఎండిపోవచ్చు, కానీ మేము మాత్రం అబద్ధాల కోరుకాము. ఈ విషయంలో మీకు వేరే ఆలోచన వద్దు. మేము ఖచ్చితంగా కన్యని నీకు ఇస్తాము, లేకుంటే చనిపోతాము. మనం ప్రమాణానికి విరుద్ధంగా ప్రబోధిస్తే బంగారం దోచుకున్న వారికి, బ్రహ్మహత్య చేసిన వారికి, మద్యపానం చేసిన వారికి, గురుభార్య సంగం చేసేవారికి, చాడికోరులకు, ఇళ్లకు నిప్పండించే వారికి, ధర్మం త్యాగం చేసిన వారు, శివ విష్ణువును దూషించిన వారు, వ్యభిచారం చేయువారు, పరధనం అపహరించే వాళ్లకు, జూదుమాడే వారికి ఏ గతి పడుతుందో మాకు కూడా అటువంటి దుఃఖకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. నక్షత్రాలు, భూమి, ఆకాశం, పంచభూతాలు మరి అన్నింటిలో వ్యాపించిన ఆత్మ అయిన ఈశ్వరుడు ఈ ప్రమాణానికి సాక్షులు. ఆనందంగా పట్టణానికి పోయి రండి అని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆ అబ్బాయిల భయంకరమైన ప్రమాణం విని రాజు సంతోషించి ఆనందించి, అప్పుడు రాజు అబ్బాయిలను ఒక్కొక్కరుగా కౌగిలించుకుని వారిచే పూజింపబడి వేడుకోలు పలికారు. అప్పుడు ఉన్నతమైన జెండాలతో అతను తన పట్టణానికి ప్రయాణించాడు. అక్కడ తన మందిరముకు పెళ్లి రోజు లెక్క పెట్టుకుని నిద్ర, తిండి, తనకు ఉన్న భోగభాగ్యాలు మర్చిపోయి సర్వదా వాసవి ధ్యానంలో మునిగిపోయాడు. జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 31 సమాప్తం. మరలా 32వ అధ్యాయంలో కలుద్దాం.